విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చి 6 నెలలుగా వస్తున్న సందర్భంగా మరి ప్రభుత్వ పరిపాలన అనేది ఏ విధంగా ఉందండి? ప్రభుత్వ పరిపాలన ప్రస్తుతానికి ఎందుకంటే ఇప్పుడే మనం ఒక 6 నెలలు కనీసం ఒక సంవత్సరం కాందే మనం ఎట్లా వెళ్తుందో కానీ మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ 9 లక్షల కోట్ల పైగా అప్పులు ఉన్నాయని అఫీషియల్ గా మన పయ్యావల కేశవ్ గారు స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. మొన్న ఫైనాన్షియల్ బడ్జెట్ లో కూడా అదే పెట్టారు. సో ఇప్పుడు ఆ లోటు బడ్జెట్ ను పూడ్చాలి. మెయిన్ ఆ లోటు బడ్జెట్ ను పూడ్చడమే కాకుండా తర్వాత సంపదను సృష్టించాలి. సంపదను సృష్టించాలంటే ఒక రోజుతో అయ్యే పని కాదు, అది ఎంతో శ్రమ కోర్చాలి. అది చంద్రబాబు నాయుడు ఒక్కడే వల్లే అయ్యే పని కాదు. కింద మంత్రులు, అధికారులు, కార్యకర్తలు, కిందున్న ప్రజలు అందరూ కూడా సమిష్టిగా రాణిస్తేనే సంపద సృష్టిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఒక 5 సంవత్సరాలుగా అభివృద్ధి అనేది పూర్తిగా ఆగిపోయింది. ఒక 3 రాజధానులు అనేది ఒక పిచ్చి చర్య. నేను చెప్పాలంటే అవసరం లేని ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, ఇట్లా చెన్నై, వాటికన్నిటికీ అభివృద్ధి చెందడానికి 3 రాజధానులు అవసరం లేదు కదా. సో జస్ట్ ఏంటంటే అక్కడ పెడితే చంద్రబాబు నాయుడుకి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అనే భయంతో వేరే దగ్గర మార్చుకోవాలని చూశారు అంతే. సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పాలన అయితే బాగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఎందుకంటే కలెక్టర్ల కాన్ఫరెన్సెస్ కావచ్చు, నిన్న మొన్న మనం చూసాం అనేక రకాల ప్రోత్సాహాలు. నెక్స్ట్ 5 years లో 20 లక్షల ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు అందరికి ఇవ్వాలనే సంకల్పం చాలా మంచిది. అంటే ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు కదా, మరి ఊర్లలో మినిస్టర్ గారి పనితీరు ఎలా ఉందన్న? మినిస్టర్ గారి పనితీరు చాలా బాగుంది. పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం అంటే ఎందుకంటే కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా బీజేపీతో వెళ్తూ ఉన్నారు. అది మాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో ఒక రకమైన మతతత్వ రాజకీయాలకి పెట్టింది పేరుగా అయిపోయింది. ఎందుకంటే ఇటీవల మనం చూసాం కొన్ని ఇన్సిడెంట్స్. తిరుపతి లడ్డు ఒక 2 రోజులు హడావిడి చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నిన్నగాక మొన్న వచ్చి ఎవరో హోంమంత్రి అనితని మీ అవసరమా ఇన్సిడెంట్ గా చేశారు. ఆ తర్వాత వచ్చి జస్ట్ ఏంటంటే బీజేపీ దగ్గర నుంచి ఇండిపెండెంట్ గా ఆలోచించడం మొదలు పెట్టాలి. అంటే ఇప్పుడు బీజేపీతో ఎక్కువగా సన్నిహితంగా ఉంటున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. అది కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ అని ఎందుకు అనుకోవద్దు? పొలిటికల్ రాష్ట్రానికి ఉపయోగపడేది ఏదైనా మంచిదే, కానీ ఇక్కడ ఆల్రెడీ కమ్యూనల్ పాలిటిక్స్ తో దేశం అట్టుడిగిరిపోతోంది. మీరు చూసినట్లయితే కాశ్మీర్ టు కన్యాకుమారి మనం ఎక్కడ చూసినా నువ్వే మతం నేనే మతం, నువ్వే కులం నా కులం, అది అవసరం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనది ఒక సెక్యులర్ దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ భావాలను వ్యక్తపరిచే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరినీ సమానంగా చూసాలి. ఒక కులం ఓటేస్తూనో ఒక మతం ఓటేస్తూనో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, చంద్రబాబు నాయుడు సీఎం కాలేదు. ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క మతము అన్ని కలిపి వేస్తేనే 164 సీట్లు 93% స్ట్రైక్ రేట్ తో గెలిచారు. ఎప్పుడు రాని అఖండమైన మెజారిటీ గెలిపించారు. అంటే ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళ కూటమికి మద్దతు ఇస్తూ అభివృద్ధి చేస్తారనే ఒక ఇది. మనం బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, మరి మతతత్వ పార్టీ అయితే మన దేశంలో మళ్ళీ అధికారంలోకి ఎలా వచ్చిందంటారు? చాలా ఉన్నాయి చెప్పాలంటే. అంటే దానికంటూ ఒక ఆల్టర్నేటివ్ లీడర్, మోడీకి ఢీకొట్టే ఆల్టర్నేటివ్ లీడర్ లేకపోవడం ఒకటి. అంటే ఒక ప్రత్యామ్నాయ లీడర్ కావాలి. ఇప్పుడు మోడీ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ లీడర్ లేకపోవడం ఒకటి. ఇంకొకటి వచ్చి ప్రతిపక్షం అయినటువంటి కాంగ్రెస్ ఇండియా కూటమి కట్టి వాళ్ళ ఒక ప్రజల్లో ఒక డైలమాని సృష్టించారు. ఎవరు ఏ పార్టీతో పొత్తుంటున్నారు, ఏ రాష్ట్రంలో ఎవరితో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారనమాట. సో అప్పుడు ఒక 10 సంవత్సరాలు ఉన్నటువంటి మోడీ తర్వాత తగ్గింది కదా, 2024 వస్తే 240 సీట్లకే పరిమితమైంది. కానీ ఇప్పుడు కూడా కూటమి బీజేపీ ప్రభుత్వం ఉందంటే కేవలం ఒక తెలుగుదేశం నితీష్ కుమార్ వల్ల, లేదంటే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీతో ఎక్కువగా సన్నిహితంగా ఉంటున్నారని చెప్పేసి మీరు అంటున్నారు కదా, అంటే మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కేంద్ర నిధులు తెచ్చుకోవడం వల్లనే బీజేపీ పార్టీతో అంత సన్నిహితంగా ఉంటున్నారని చెప్పేసి కూడా అనుకోవచ్చు కదా? ఖచ్చితంగా సన్నిహితంగా ఉండడం వేరు, వాళ్ళ సిద్ధాంతాలని మోయడం వేరు.
రాష్ట్రానికి ₹1 ఆదాయం వస్తుంది అంటే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరికి లక్షల మంది రెడీగా ఉన్నారు ఢిల్లీలోకి పోయినా ధర్నాలు చేయడానికి. కానీ గత 6 సంవత్సరాలుగా అంటే 6 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. ఒక 5-6 సంవత్సరాలు చూసినట్లయితే జగన్ హయాం. ఇప్పుడు ఆ లాస్ ని పూడ్చడానికి ఇదే మంచి సమయం. అలా కాకుండా వేరే పందా ఎంచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ఎట్లా ఉండేది, రెబలిజం, చెగువేరా, భగత్ సింగ్, తర్వాత వచ్చి నేను అల్లూరి సీతారామరాజు ఒక రెబల్. కానీ తర్వాత నేను హిందూ ధర్మాన్ని అనుసరిస్తాను, నాకు తిరుమల లడ్డు కల్తీ జరిగింది, నేను ప్రాయచిత దీక్ష చేస్తాను, ఇట్లాంటి ఎందుకు మారిపోయారు? నాకు అదే ఒక అనుమానం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో లాగా పాలిటిక్స్ అనేది నిజ జీవితంలో ప్లే చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దీనిపై మీరేమంటారు? నిజ జీవితంలో పాలిటిక్స్ అనేది ఖచ్చితంగా అంటే సినిమా హీరో అంటే ఇది ఉంటుంది ఖచ్చితంగా. అంటే సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి ఆ ట్రిక్ అనేది ఖచ్చితంగా వాళ్ళు ఆ ఫీల్డ్ నుంచే వచ్చారు కాబట్టి ఇప్పుడిప్పుడే ఫుల్ టైం పొలిటీషియన్ ఇంకా కాలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మరీ ముఖ్యంగా ఇదే మంచి సమయం అభివృద్ధి తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి. ఎందుకంటే పైన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పంచాయతీరాజ్ కీలక శాఖ, విలేజ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ టైం ఒక్కరి మీద ఆధారపడి ఓట్లు అడగాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ రాకూడదని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, కానీ గత కొన్ని రోజులుగా ఆయన వేరే అజెండాతో వేరే జెండాలను అవసరం పడకూడదు అని నేను సభదాభిప్రాయం. ఎందుకంటే ఒక 3 పార్టీలైనా సొంతంగా పోటీ చేసి తన సత్తా కూడా చాటుకోవాలి. అది